నమస్కారం అండి. మనం ఇప్పుడు ఆచంట శారదాదేవి గారు రచించిన 'అమ్మ' అనే కథను విందామా? కలకత్తా వెళ్ళిన కొత్తలో ఎందుకో చూస్తేనే భయంగా ఉండేది. రైలు దిగి ఊళ్ళో అడుగుపెట్టగానే అన్నీ కొత్త ముఖాలు, కొత్త భాష. చుట్టూ మహారణ్యంలాగా పెరిగిన ఊరు. అన్నీ చూసి ఎక్కడ త్రోవ తప్పిపోతానో అని భయం వేసింది. ఆయన చెయ్యి గట్టిగా పట్టుకున్నాను. సామాను సరిచూసుకోవటంలోనూ, టాక్సీ కుదర్చటంలోనూ నిమగ్నులై ఉన్నవారు నేను చెయ్యి ఎందుకు అంత గట్టిగా పట్టుకున్నానో అర్థం చేసుకోలేదు. విడిపించుకోవడానికి ప్రయత్నించనూ లేదు. ఆ పేటలో మా టాక్సీ పాముల సందుల్లో గొంతుల్లో మెలికలు తిరిగి తిరిగి బయలుదేరిన ఒక గంటకి ఊరు చివర ఓ ఇంటి ముందు ఆగింది. అంతవరకు ఎడవ లేకుండా దట్టంగా పెరిగిన ఊరు ఇక్కడ విశ్రాంతి తీసుకున్నది. ఒక్కటి విడిగా ఉన్నది, చిన్న ఇల్లు. చుట్టూ కొంచెం కాంపౌండ్ ఉన్నది. మేడ మీద 2 గదులు ఉన్నవి. ఎవరో వారి స్నేహితుని ఇల్లు. ఊరి చివర అని అక్కడ ఎవరూ ఉండడం లేదు. మా కోసం ఉంచారు కాబట్టి మేం మాత్రం దాన్ని వెతుక్కుంటూ వచ్చాం. ట్యాక్సీ అతను సామానంతా వరండాలో పెట్టి వెళ్ళాడు. ఆయన కూడా ఆ ఇల్లు ఇదివరకు చూడలేదు. తాళం తీసుకుని లోపలికి వెళ్ళి మేమే ముందర అన్నీ దుమ్ము దులుపుకోవాల్సి వచ్చింది. సామాన్ సర్దుతూ ఉంటే ఆయన అన్నారు, మేడ మీద ఎవరో 2 అమ్మాయిలు ఉంటున్నారట. వాళ్ళు మార్చి ఆఖరుకు వెళ్ళిపోతారట. ఆ తర్వాత పైన కూడా మనమే వాడుకోవచ్చునన్నాడు రామం అని చెప్పారు. నాకు చాలా సంతోషమైంది. ఎవరో 2 అమ్మాయిలు నాకు తోడుగా ఉండబోతున్నారని విన్నందుకు చాలా ఉత్సాహం కలిగింది. అయితే వెంటనే ఒక 100 ప్రశ్నలు, ఆలోచనలు నాలో చేరి నన్ను కలతపెట్టసాగినాయి. ఆ అమ్మాయిలు ఎవరు? ఇక్కడ ఒంటరిగా ఎందుకున్నారు? బెంగాలీలేనా? హిందీ కానీ ఇంగ్లీష్ కానీ వచ్చుంటుందా? చాలా ఫ్యాషనబుల్గా ఉంటారు కాబోలు. స్నేహంగా ఉంటారా? చాలా గర్వమేమో. చూడటానికి అందంగా ఉంటారా? ఇన్ని ప్రశ్నలతో, సందేహాలతో నాకు ఏ పని తోచలేదు. వాళ్ళని ఎప్పుడు చూద్దామా అన్న కుతూహలం ఎక్కువైంది. మేము వచ్చేటప్పటికి మేడ మీద ఇంట్లో ఎవరూ లేరు. మెట్ల గది దగ్గర తాళం వేసింది. బహుశా బయటికి ఎక్కడికో వెళ్ళుంటారు. ఆ ఊళ్ళో మాకు తెలిసిన వాళ్ళు ఎవళ్ళూ లేరు. నేను ఆ ఊరికి రావడం అదే కొత్త. ఆయన ఆఫీస్ వాళ్ళు ఎవరైనా ఉన్నా ఏమోలో ఉన్నారు. మాకు అందుబాటులో లేరు. ఇన్ని కారణాల చేత ఈ ఊళ్ళో ఒంటరిగా ఎట్లా ఉండగలనా అనే భయం మొదటి నుంచి నన్ను పట్టుకు వేధిస్తోంది. నాకు కొన్నాళ్ల దాకా ఇంట్లోనే ఎవరో తోడుంటారని తెలియగానే నా ఆతృతకు అంతులేదు. సాయంత్రం 5 గంటలకే పనంతా పూర్తి చేసుకుని వాకిట్లో తిన్నె మీద కూర్చున్నాను. ఆయన సామాన్లు తెస్తానని బజారుకు వెళ్ళారు. ఏమీ తోచక నేను ఎదురు చూస్తూ కూర్చున్నాను. ప్రొద్దు వాలే కొద్దీ ఇంకా రాలేదే అనే బెంగ ఎక్కువ అవుతోంది. ఎదురుగుండా ఎవరో మార్వాడీల ఇళ్ళు చిన్న చిన్నవి గుంపుగా ఉన్నాయి. ఆ ఇళ్ళన్నింటికి ముందర చిన్న ఆవరణ ఉంది. అందులోనే మధ్యగా ఒక కుళాయి ఉంది. అక్కడ ఆడవాళ్ళంతా ముసుగులు సవరించుకుంటూ బిందెలతో నీళ్లు చారేసుకుంటున్నారు. పిల్లలంతా వాళ్ళ చుట్టూ చేరి ఆడుకుంటున్నారు. వాళ్ళ ఎర్ర చొక్కాలు, పచ్చ చొక్కాలు గాలిలో ఎగురుతూ తమాషాగా ఉన్నాయి. ఆ చోద్యం చూస్తూ కూర్చున్నాను. మేడ మీద అమ్మాయిలు కాబోలు చటుక్కున గేటు తీసుకుని లోపలికి వచ్చారు. దూరాన ఎక్కడో పరధ్యానంగా చూస్తున్న నేను వాళ్ళు దగ్గరకు వచ్చేదాకా గమనించలేదు. వారిలో ఒక అమ్మాయి సన్నగా పొడవుగా ఉంది. రెండవ అమ్మాయి కూడా సన్నగానే ఉంది కానీ పొట్టిగా ఉంది. అయితే ఇద్దరూ ఏమంత అందంగా లేరు. ఒక అమ్మాయిది కోలముఖం. అయితే నల్లని కళ్ళల్లో ఏదో నీరసం, నిస్పృహ. రెండో అమ్మాయిది చామంచాయ, సామాన్యంగా ఉంది. ఇద్దరూ సన్నని బెంగాలీ అంచులు గల తెల్ల చీరలు కట్టుకున్నారు. ఇద్దరి భుజాలన 2 కొత్త ఫ్యాషన్ సంచులు వేళ్లాడుతున్నాయి. సన్నగా పొడవుగా ఉన్న అమ్మాయి ఆ సంచి భారంతో నేలకు వాలిపోతున్నట్లుంది. రెండో అమ్మాయి మాత్రం ఆ సంచి ఆధారంతోనే నేల మీద నిలబడగలిగినట్లు స్థిరంగా ఉంది. ఇద్దరి వైపు క్షణం నిదానించి చూశాను. ఆ తర్వాత ఏం చేయాలో తెలియక చిరునవ్వు నవ్వడానికి ప్రయత్నించాను. వాళ్ళు కూడా కళ్ళు పెద్దవి చేసుకుని ఎవరా ఈమె అని కాసేపు తేరిపార చూశారు. తర్వాత మాట్లాడకుండా మెట్ల గది తలుపు తీసుకుని వెళ్ళిపోయారు. నేను అట్లాగే ఇంకా అక్కడే చాలాసేపు కూర్చున్నాను. క్రమంగా చీకటి పడింది. ఆకాశాన నక్షత్రాలన్నీ గుంపుగా నిండి ఇంటి ముందర పందిరి వేసినట్టు ఆకాశం ఉన్నది. ఆయన ఇంకా రాలేదు. ఎదురింటి ఆవరణలో సందడి క్రమంగా తగ్గిపోతున్నది. ఏం చేయాలో తోచక అట్లాగే చూస్తూ కూర్చున్నాను. కాసేపటికి మేడ మీద నుంచి ఒక అమ్మాయి దిగి వచ్చింది. ఆ అమ్మాయే ఇద్దరిలోకి పొడుగు. చిన్నగా నవ్వుతూ నా దగ్గరకు వచ్చింది. మీరు
ఎప్పుడు పొద్దున్నే వచ్చారా అన్నది స్పష్టమైన తెలుగు మాట్లాడుతూ. నా ప్రాణం లేచొచ్చింది ఆ మాటలు వినేసరికి. మేము తెలుగు వాళ్ళమని ఎట్లా ఊహించుకున్నదో. కంగారుగా ఆ అన్నాను ముభావంతో. మీరు వస్తారని రామారావు గారు ఇదివరకే చెప్పారు. మాకు తోడుంటారు కదా అని చాలా సంతోషించాం. ఆ పిల్ల చనువుగా నా పక్కనే తిన్నె మీద కూర్చున్నది. మీరు తెలుగు వాళ్ళ? ఇక్కడ ఏం చేస్తున్నారు అన్నాను ధైర్యం తెచ్చుకుని. మాది బరంపురం. నేను మా స్నేహితురాలు ఇద్దరం డాక్టర్ పాస్ అయ్యాం. ఊరికే ఒక 3 నెలలు ఇక్కడ హాస్పిటల్లో ట్రైనింగ్కి వచ్చాం. రామారావు గారు మాకు బాగా తెలుసు, అందుకే ఇక్కడ ఉండడానికి వీలైంది అని ఒక్క క్షణం ఆగి ఇంకో 2 నెలల్లో వెళ్ళిపోతాం అన్నది. ఎవరో కొన్నాళ్ళైనా ఉంటారు కదా అని సంతోషించాను. కాసేపు ఉండి మీ కొళాయిలో నీళ్లు పట్టుకోవచ్చా? పైన మా పంపులో ఎందుకో నీళ్లు రావడం లేదు ఇవాళ అన్నది. తర్వాత మేడ మీదకు వెళ్ళి కూజా తెచ్చుకుని లోపలికొచ్చి నీళ్లు పట్టుకున్నది. ఇల్లంతా వివరంగా పరికించి చూసింది. అప్పుడే ఎంత బాగా సర్దుకున్నారండి, అచ్చంగా మా అమ్మలాగే. ఆవిడ అంతే, ఎంత పనున్నా అన్నీ వెంటనే చక్కగా అమర్చుకుంటే గానీ ఆవిడికి తోచదు. ఇల్లంతా ఎప్పుడు ఎంత శుభ్రంగా ఉంటుందనుకున్నారు? అద్దంలాగా. ఇంటికొచ్చిన వాళ్ళంతా ఎంతో ఆశ్చర్యపోతారు. వస్తువులన్నీ ఎంతో చక్కగా మ్యూజియంలో అమర్చినట్లున్నాయి కానీ అసలు మనుషులు తిరుగుతున్న ఇల్లులాగానే లేదని అంత బాగా అమరుస్తుంది. ఈ ప్రశంసకు చాలా సంతోషించాను. ఆ అమ్మాయి మేడ మీదకు వెళుతుంటే అడిగాను, మీ పేరు చెప్పారు కాదే అని. నవ్వుతూ నా పేరు సుహాసిని, నాతో ఉన్న అమ్మాయి పేరు రేఖ. రేఖను కూడా పిలుచుకొస్తానుండండి. నా వాగుడు ఆమెకు అబ్బలేదు. రేఖకు కొత్త వాళ్ళని చూస్తే కాస్త భయం అంటూ గట్టిగా నవ్వుతూ వెళ్ళిపోతూ చటుక్కున ఆగి ఓ అడుగు వెనక్కి వేసి, మీ పేరు చెప్పారు కాదు అన్నట్టు నేను అడగలేదు అన్నదామె. నా పేరు చెప్పాను. ఆ తర్వాత సుహాసిని, రేఖ వాళ్ళకు తీరికున్నప్పుడల్లా వచ్చి కూర్చుని కబుర్లు చెప్తూ ఉండేవారు. సాధారణంగా వాళ్ళు రోజు ప్రొద్దున్నే 7 గంటలకల్లా వెళ్ళిపోయేవారు. మళ్ళీ సాయంత్రం 7 గంటలకే వచ్చేవారు. ఆ వేళకి నా పనంతా పూర్తయి నాకు కొంచెం తీరిగ్గా ఉండేది. నేను మామూలు ప్రకారం చల్లగాలికి వరండాలో కూర్చునుంటే వాళ్ళొచ్చి కొంచెం సేపు కూర్చుని కబుర్లు చెప్తూ ఉండేవారు. ఇద్దరిలోకి రేఖ చాలా అమాయకంగా ముభావంగా ఉండేది. అవసరం ఉండి పలకరిస్తేనే కానీ అంతగా మాట్లాడేది కాదు. అయినా చనువుగానే ఉండేది. ఇక సుహాసిని ఎప్పుడూ కళకళలాడుతూ ఎన్నో వింత వింత కబుర్లు చమత్కారంగా చెబుతూ నన్ను, రేఖను నవ్విస్తూ ఉండేది. ఒక్కొక్క రోజు వాళ్ళిద్దరిలో ఎవరికైనా ఒంట్లో బాగుండకపోయినా, బద్ధకంగా ఉన్నా ఇంట్లోనే ఉండిపోయేవారు. అప్పుడు మాత్రం రోజంతా నాతోనే ఉండేవారు. సాధారణంగా మధ్యాహ్నం ఏమీ తోచక అల్లుకుంటూ ఉండేదాన్ని. రోజు సాయంత్రం ఇంటికి రాగానే నేనేమాత్రం కుట్టానో ఇద్దరూ వచ్చి చూసి మెచ్చుకుంటూ ఉండేవారు. కొంచెంసేపు మాకు సంభాషణ నా కుట్టు పని గురించే ఉండేది. కానీ ఆ వేళ మొట్టమొదటి రోజున పరిచయం చేసుకున్న సుహాసిని తల్లిని గురించి నేను తర్వాత చాలా తెలుసుకోవాల్సి వచ్చింది. ఏదో విధంగా తన తల్లిని గురించి చెప్పకుండా, ఆమెను మెచ్చుకోకుండా సుహాసిని 2 మాటలు కూడా చెప్పలేదు. సంభాషణ దేనిని గురించైనా సుహాసిని ఎక్కువగా తల్లిని గురించే మాట్లాడేది. నేను కుట్టిన ఎంబ్రాయిడరీ పువ్వులు చూసినప్పుడు సుహాసిని, ఎంత చక్కగా కుట్టారండి అంటూ మెచ్చుకుంటూనే మళ్ళా నవ్వుతూ, అయితే మా అమ్మలాగా మాత్రం ఎవరూ కుట్టలేరండి. ఆవిడ కుడితే ఆ గులాబీ పువ్వు అలా ఎక్కడి నుంచో వచ్చి ఆ గుడ్డ మీద వాలినట్లుంటుందండి. అసలు ఎంత తొందరగా కుడుతుందనుకున్నారు? పొద్దున మొదలుపెట్టిందంటే సాయంత్రానికి ఒక 10 బల్లగుడ్డలు కుట్టేస్తుంది. అసలు మొదలు పెట్టాలే కానీ అనేది. ఇదే ధోరణి దేన్ని గురించైనా తన తల్లిని ఆకాశానికి ఎత్తేసేది. నేను ఎప్పుడైనా పిండి వంటలు ఏవైనా వండినా, తినమని ఇచ్చినా అలాగే అనేది. మీరిచ్చిన మిఠాయి బాగున్నదండి, కానీ మా అమ్మ జ్ఞాపకం వచ్చి ఒక్క ముక్క తినలేదండి. వంట ఎంత బాగా వండుతుందనుకున్నారు? మా అమ్మ అందరిలాగా మసాలా అది ఏమీ వెయ్యదండి, అయినా ఎంత రుచిగా ఉంటుందనుకున్నారు? 100 మందికైనా ఒక్క నిమిషంలో వండేస్తుంది అనేది. ఎప్పుడూ రేడియో పెట్టుకొనిచ్చేది కాదు. ఎవరు ఎంత బాగా పాడుతున్నా సరే. మా అమ్మ పాట ఒక్కసారి వినాలండి మీరు. అదేం కంఠం అనుకున్నారు? మళ్ళా సంగీతం ఏమీ నేర్చుకోలేదండి. అయినా ఊరికే కూని రాగం తీస్తేనే చాలు, అక్కడి నుంచి వెళ్ళబుద్ధి అవ్వదు అనేది. క్రమంగా ఈ ధోరణితో నాకు విసిగెత్తింది.
రేఖ మాత్రం ఈ ధోరణికి చాలా రోజులుగా అలవాటు పడినట్లు ఏ భావము లేకుండా మెదలకుండా వింటూ ఊరుకునేది. నాకు మాత్రం ఎందుకో రోజు రోజుకు చిరాగ్గా ఉండేది. భార్య ఎంత బాగా వండినా తల్లి వంటలా లేదని కొందరు మగాళ్ళు అంటారని వినికిడి. అయితే స్త్రీలలో కూడా ఇటువంటి జాడ్యం ఒకటి ఉంటుందని నేను ఎప్పుడూ ఊహించుకోలేదు. తల్లి మీద ప్రేమ చేత సుహాసిని మాటల్లో కొంత అతిశయోక్తి ఉండడం సహజమే అనుకున్నా ఆమె ధోరణి ఏదో వ్యసనంగా కనబడింది. ఆఖరికి నేనెంతో అపురూపంగా 6 నెలలు కష్టపడి కుట్టుకున్న హ్యాండ్ బ్యాగ్ చూసి, ఇట్లాంటివి మా అమ్మ ఒక్క డజను ఒక్క రోజులో కుట్టి పారేస్తుందండి. ఇంట్లో ఏ మూల చూసినా అవే. ఇంటికొచ్చిన వాళ్ళంతా అడగకుండానే పట్టుకుపోతుంటారు అని ఎంతో నిర్లక్ష్యంగా అనేసరికి నా మనస్సు చివుక్కుమన్నది. ఆ హ్యాండ్ బ్యాగ్ కుట్టడం ఏదో ఘనకార్యం చేస్తున్నట్లుగా నేను సంతోషిస్తున్నాను. ఇంకా ఉండబట్టలేక అన్నాను, మీ అమ్మగారు ఏదో చాలా అపురూప వ్యక్తిలా ఉందే, ఒక్కసారి మీ ఊరొచ్చి ఆమెను చూడాలి అన్నాను. సుహాసిని ముఖం ఒక్క క్షణం పాలిపోయింది. మళ్ళా తెప్పరిల్లుకొని మామూలు ఉత్సాహంతో వెళ్ళిపోయింది. ఆ తర్వాత హోలీ పండుగ వచ్చింది. వాళ్లకు 2 రోజులు సెలవులు వచ్చాయి. రేఖ ఊరికి వెళ్ళింది. ఆ రోజంతా సుహాసిని ఎంతో దిగులుగా కళ్ళనీళ్లు పెట్టుకుంటూ అంది. ఆ పిల్ల అంత విచారంగా ఉండడం నేనెప్పుడూ చూడలేదు. నేను పలకరించగా, రేఖ ఊరికి వెళ్ళిందండి, నాకేమీ తోచడం లేదు అని గొడవ చేసింది. నువ్వు వెళ్ళకపోయావా? మీ ఇద్దరిది ఒకే ఊరు కదా అన్నాను. గబుక్కున కళ్ళనీళ్లు తుడుచుకుని, నాకిక్కడ చాలా పనులున్నాయండి, మా అమ్మగారు రమ్మని రోజుకు 3 ఉత్తరాలు రాస్తారు కానీ అని అంటూ మళ్ళీ కళ్ళు తుడుచుకుంటూ వెళ్ళిపోయింది. ఆ అమ్మాయి ప్రవర్తన నాకు అర్థం కాలేదు. అయితే ఆ పిల్ల జీవితంలో ఏదో రహస్యం దాచుకున్నదని మాత్రం చూచాయిగా తోచింది. రేఖ తిరిగి వచ్చిన మర్నాడే సుహాసినికి జ్వరం వచ్చింది. 3 రోజుల దాకా తగ్గనే లేదు. పాపం ఇళ్లకు దూరంగా ఒంటరిగా ఉన్నారని వాళ్ళ సంరక్షణ భారం అంతా నా మీద వేసుకున్నాను. సుహాసినికి వేళకు మందు జావా అన్నీ చూసుకోవటం నా వంతు అయిపోయింది. రేఖ ఇంట్లో ఉన్నప్పుడు రేఖ చూసుకునేది. 4వ రోజున కూడా జ్వరం తగ్గకపోయేసరికి నాకు భయం వేసింది. ఈ పిల్ల ఇంటికి వెళ్ళలేదని బెంగ పెట్టుకున్నదని, అందుకే జ్వరం వచ్చిందేమోనని అనుకున్నాను. సుహాసినితో చెప్పి ఎట్లాగైనా ఇంటికి పంపుదామని అనుకున్నాను. ఆ మాట చెప్పడానికి ఆ వేళ సాయంత్రం మేడ మీదకు వెళ్ళాను. నేను వెళ్ళేసరికి రేఖ సుహాసిని లోపల మాట్లాడుకుంటున్నారు. వాళ్ళ మాటలు అస్పష్టంగా మెట్ల దగ్గరకు వినిపిస్తున్నాయి. పోనీ ఒక్కసారి ఇంటికి వెళ్ళకూడదా అంటున్నది రేఖ, నా అభిప్రాయాన్నే వెలిబుచ్చుతూ. ఆ మాటకు సుహాసినికి కోపం వచ్చినట్టున్నది. గొంతు పెద్దది చేసి బాధతో అంటున్నది, అన్నీ తెలిసి నువ్వు కూడా అట్లా అంటావేం రేఖ? ఇంటికి ఎట్లా పోను? ఎవరున్నారని పోను? దుఃఖంతో ఆమెకు తరువాత మాట రాలేదు. ఇద్దరూ నిశ్శబ్దంగా ఊరుకున్నారు. నా గుండెల్లో ఏదో కలుక్కుమన్నది. సుహాసిని ఎందుకు ఇట్లా అంటున్నదా అనిపించింది. అంత ప్రేమగల తల్లి, నేర్పరైన తల్లి ఏమైపోయిందా అనిపించింది. ఏమీ తోచక లోపలికి వెళ్లకుండానే నేను క్రిందికి దిగి వచ్చేశాను. కాసేపటికి రేఖ కూడా క్రిందికి వచ్చింది. సుహాసినికి హార్లిక్స్ కావాలి, కాచివ్వమని వచ్చింది. నేను ఏమీ తెలియనట్లుగా అడిగాను, ఎంతకు జ్వరం తగ్గడం లేదు, పోనీ సుహాసిని 4 రోజులు ఇంటికి వెళ్ళి వస్తే బాగుండదా రేఖ అని. రేఖ మాట్లాడలేదు. విచారంగా నా ముఖం కేసి చూస్తూ ఊరుకున్నది. స్టవ్ మీద నీళ్లు తెరులుతున్నాయి. దాన్ని దింపి మళ్ళా అన్నాను, ఎట్లాగైనా తరచి సంగతి తెలుసుకోవాలన్న కుతూహలంతో. ఏం మాట్లాడకుండా ఊరుకున్నావు? సుహాసిని వెళ్ళనంటున్నదా ఏ అని. ఇంకా రేఖ ఉండబట్టలేకపోయింది. ఏ విషయంలోనూ దాపరికం అసలు ఆ పిల్లకు చేత కాదు. సరళంగా సూటిగా మాట్లాడటం తప్ప. దిగులుగా నాకేసి చూస్తూ అన్నది, కాదండి, అసలు సుహాసినికి ఇంటికి పోవడానికే వీల్లేదు. ఈ సంగతి ఎవరితోనూ చెప్పడం సుహాసినికి ఇష్టం లేదు. నన్ను కూడా ఎవరితోనూ చెప్పనీయదు. సుహాసినికి తల్లి లేదండి, చిన్నప్పుడే పోయింది. ఆ తండ్రి మళ్ళా వెంటనే పెళ్లి చేసుకున్నాడు. చిన్నప్పటి నుంచి సుహాసిని అక్కడ హాస్టల్స్లోనే ఉంచి చదివిస్తున్నాడు. సుహాసిని సవత్తల్లి చాలా గయ్యాళి. పాపం దాన్ని సెలవులకు కూడా ఎప్పుడూ ఇంటికి రానియదు. వాళ్ళ నాన్న కూడా ఏమీ చెయ్యలేక ఊరుకుంటాడు. రేఖకి కళ్ళ నిండా నీళ్లు తిరిగినాయి. మాట్లాడకుండా కళ్ళు తుడుచుకుని హార్లిక్స్ కలుపుకుని వెళ్ళిపోయింది. నా ఒళ్ళంతా ఎందుకో ఒక్కసారి నీరసపడినట్లు అనిపించింది. సుహాసిని మీద కోపం అంతా ఒక్కసారి చల్లారి అపరిమితమైన జాలి ముంచుకొచ్చింది.
తల్లి ప్రేమను పోగొట్టుకొనడం కంటే దౌర్భాగ్యం ఏముంటుంది జీవితంలో? సుహాసిని ప్రవర్తనకు ఇప్పుడు ఒక విధంగా అర్థం స్ఫురించినట్లు తోచింది. తనకు లేని సుఖాన్ని మాటలలో కల్పనలలో అనుభవించటానికి ప్రయత్నిస్తోంది. ఆ తర్వాత నాకు ఒక మంచి ఆలోచన తట్టింది. సుహాసిని ధోరణి మార్చడానికి అదే మంచి ఉపాయం అని తోచింది. సుహాసినికి కరువైన ప్రేమను నేను ఇవ్వలేనా? ఒక వ్యక్తి తన్ను తల్లి కన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నప్పుడు సుహాసిని తన ఊహా ప్రపంచాన్ని విడిచిపెట్టవచ్చు. తప్పకుండా అలా చేసి చూడాలనుకున్నాను. అసలు అపరిమితమైన జాలి చేత నాకు సహజంగానే సుహాసిని మీద అనురాగం కలిగింది. 10 రోజుల వరకు సుహాసినికి జ్వరం తగ్గలేదు. ఆ అమ్మాయి జ్వరం బాగా తగ్గి మళ్ళీ మామూలుగా లేచి తిరిగే వరకు నేను ఇంట్లో పని కూడా మర్చిపోయి రాత్రింబవళ్ళు ఆమెతోనే ఉంటూ వచ్చాను. వేళకు మందు పాలు వగైరాలు చూసుకుంటూ మిగతా టైంలో ఆమెతో కాలక్షేపానికి కబుర్లు చెబుతూ కూర్చున్నాను. ఆ 10 రోజులు ఆమె ఒక్కసారైనా తన తల్లి ప్రసక్తి తీసుకురాలేదు. పూర్వపు ధోరణి పోయిందని నేను సంతోషించాను. ఆమె కళ్ళల్లో ప్రతి నిమిషం నా ఎడల ఎంతో కృతజ్ఞత కనిపించేది. ఒక్కసారి మాత్రం అన్నది, చూడండి, దిక్కులేని వారికి దేవుడే దిక్కు చూపిస్తాడంటారు. నా కోసం మీరెంత శ్రమ పడుతున్నారు, మా అమ్మ దగ్గర లేకపోయినా అన్నది. పోనీలే, నేనే మీ అమ్మను అనుకో అన్నాను నవ్వుతూనే. ఆమె మాట్లాడలేదు. ముఖం అటు తిప్పుకుని పడుకున్నది. కళ్ళనీళ్లు పెట్టుకున్నదేమో. ఏదైనా ఇక సుహాసిని మారిపోతుందని నేను ఆశించాను. జ్వరం బాగా తగ్గాక సుహాసిని రేఖ మామూలుగా పొద్దున్నే వెళ్ళి సాయంత్రం వస్తుండేవాళ్ళు. ఆ వేళ సాయంత్రం మేము ముగ్గురం వాకిట్లో తిన్నె మీద కూర్చున్నాం. నేను ఆ ఇంటికి వచ్చిన మొదటి రోజులాగా ఆ వేళ నక్షత్రాలు కుప్పలుగా మా ముంగిలు చుట్టుకుని ఉన్నాయి. ఎక్కడి నుంచి వస్తోందో తెలియకుండా చల్లని గాలి మాటిమాటికి మా ప్రాణాలను తడుపుతున్నది. బయట అంతా నిశ్శబ్దంగా ఉన్నది. పరధ్యానంగా పైకి చూస్తూ అన్నాను, ఎంత బాగున్నదో! ఎవరో పొరపాటున బంగారు నాణేల సంచి దొర్లించినట్టు లేదు అని. సుహాసిని కూడా అంతవరకు ఏదో పరధ్యానంగా ఆలోచిస్తోంది. అట్లాగే అన్నది, అవునండి, ఎంత హాయిగా ఉన్నదో! అట్లాగే నక్షత్రాలకేసి చూస్తూ కూర్చోవటం మా అమ్మకి ఎంత ఇష్టమో అని. నేను ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాను. మర్చిపోయిందనుకున్న మాటల ధోరణి మళ్ళీ మొదలు పెడుతున్నది. అది ఊహ, కల్పన? ఆమె అమాయకురాలా, గడుసరా? నాకు ఎటూ తోచలేదు. కాసేపటికి నేనే తేరుకున్నాను. ఆమెకు జీవితంలో తల్లి కరువైనా కల్పనలో ఒక అపూర్వమైన మాతృదేవతను సృష్టించుకున్నది. ఆ వ్యక్తిలో ఏ లోపమూ లేదు, ఏ దోషమూ లేదు. సుహాసిని ఆ వ్యక్తిని అన్ని విధాలా ఆదర్శప్రాయంగా సృష్టించుకున్నది. ఒక్కొక్కప్పుడు ఆ కల్పనే ఆమెకు వాస్తవంగా తోస్తుందేమో. ఇంకెవరికీ ఆ స్థానం ఆక్రమించే అర్హత లేదు. ఏదైనా ఆ కల్పన ఆమెకు ఆనందాన్ని, తృప్తిని ఇస్తున్నప్పుడు కాదనడానికి నేనెవర్ని? కథ పేరు అమ్మ. రచించిన వారు ఆచంట శారదాదేవి గారు. విన్నారు కదండి. ఈ కథ మీకు నచ్చిందా? నచ్చినట్టయితే లైక్ చేసి మరో నలుగురు షేర్ చేయండి. అలాగే ఇంత మంచి కథను మనకు అందించిన రచయిత్రి గారికి మనస్ఫూర్తిగా మనందరి తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, కొత్త వాళ్ళు కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు ఉంటానండి.